రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో ఆర్&బి అధికారులు చేయాల్సిన పనిని గ్రామ పంచాయతీ పాలకవర్గం తమ భుజాన వేసుకుంది. ముస్తాబాద్, దుబ్బాక ప్రధాన రహదారి గుంతలమయమై వాహనదారులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై నిరసనగా సర్పంచ్ మట్ట వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి గుంతలను పూడ్చారు. తక్షణమే స్పందించి రహదారికి శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. స్టేట్ ఇవ్వాలి. స్టేట్ ముస్తాబాద్ దుబ్బాక ప్రధాన రహదారి ఇది ఆర్&బి చెందిన రోడ్డు ఇది. ఎందుకంటే గ్రామ పంచాయతీ రోడ్డు కాదు. దీన్ని చాలా రోజుల నుంచి గుంతలతోని ఇది వాహనాలకు చాలా ఆటంకం ఏర్పడుతుంది. అధికారులకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, రాతపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది, ప్రజావాణిలో కూడా 2 సార్లు ఇచ్చారు. అయినా కూడా స్పందన లేదు. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే 99 రోజుల పాలనలో ఈ ఆర్&బి సంబంధించిన ఏఈ కానీ టీఈ కానీ ఎవరు కూడా కనబడలేదు. మొన్న సమీక్షా సమావేశం మండలి అధికారులు అందరూ వచ్చారు. ఈ ఆర్&బి ఏఈ రాలేదు, టీఈ రాలేదు. ఇది కూడా స్పెషల్ ఆఫీసర్ దృష్టి కూడా తీసుకెళ్ళాను. మరి ఆ ఏఈ, ఆర్&బి ఏఈ, టీఈ వాళ్ళ రహదారిని కనీసం వాళ్ళు చూడలేదు. ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు, పత్రికలు వచ్చినా పట్టించుకోలేదు. ఎవరైనా విమర్శిస్తారు, అది గ్రామ పంచాయతీ సంబంధించిన రోడ్డు కాదు. మీ విమర్శకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు. కానీ సరే, ఇది మనం చేపిస్తున్నాము. కానీ రేపు ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు మీ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళే. ఎందుకంటే ఈ మట్టి తర్వాత రేపు ఇంకేదైనా వేయాలన్నా టెక్నికల్గా ఆర్&బి ఏఈ అంటేనే ఈ డబుల్ రోడ్డు ఆర్&బికి ఏ రకంగా మరమ్మతు చేయాలి, ప్యాచ్ వర్క్ అనేది ఎట్లా చేయాలి అనేది వాళ్ళు చూసుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ఈ డబుల్ రోడ్డు ఇంతకు గతంలో గత ప్రభుత్వంలో మంజూరైందని బదిలీ ఇతర జిల్లాకు పోయినాయని చెప్పి చెప్తున్నారు. మాకు ఆరోపణలు ఇవన్నీ కాకుండా, విమర్శలు కాకుండా ఈ యొక్క రోడ్డును ఖచ్చితంగా ఈ తాత్కాలిక మరమ్మతు చేయాలి సంబంధిత డిపార్ట్మెంట్ వారు. లేనిచో ఆ డిఈ గారి ఆఫీస్ ముందే బైఠాయిస్తాం మా పాలకవర్గం అంతా. ఎందుకంటే ఖచ్చితంగా ఇది ప్రధానమైన రహదారి. తర్వాత ఈ రోడ్డు డబుల్ ఇక్కడ నుంచి దుబ్బాక మనం మోయిన్కుంట వరకు ఎక్కడ వరకు అది ఆగిపోయిందో, నిలిచిపోయిందో దాన్ని మా కేంద్ర మంత్రి మనకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. మరొకసారి కూడా వారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ నిధులను మంజూరు చేయడం కోసం మా పాలకవర్గ సహకారంతో కృషి చేస్తా. కానీ ఈ మరమ్మతు ఈ నెలలో ఆర్&బి సంబంధించి స్పందించకపోతే మేము పాలకవర్గం అంతా కూడా డిఈ ఆఫీస్ ముట్టడి చేస్తాము, ఆడనే బటాయిస్తాం.